హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు కువైట్లోని ముఖ్యమైన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. అప్డేట్స్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా కొద్దిగా వైరల్ అవుతుంది, ఇంకా 10 మంది చూసే అవకాశం ఉంటుంది. నాకు కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మర్చిపోకుండా అందరూ కూడా లైక్ చేసి వీడియో చూడండి పూర్తిగా. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా 10 మందికి వీడియోను కూడా షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ అప్డేట్ వచ్చి రాబోయే రంజాన్ సందర్భంగా కువైట్ లో గృహ కార్మికుల కొరత ఏర్పడే అవకాశం ఉందని కువైట్ గవర్నమెంట్ తెలియజేస్తుంది. 4,20,000 మంది కువైట్ లో గృహ కార్మికులు పనిచేస్తుంటే 1,05,000 మంది కువైట్ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని కువైట్ గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది. గృహ కార్మికులు అంటే కువైట్ ఇళ్లలో పనిచేసి ఆడవాళ్ళు, క్లీనింగ్ పని, వంట పని, పిల్లలు చూసుకోవడానికి వచ్చింటారు కదా, అలాంటి వాళ్ళు 1,05,000 మంది కువైట్ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మార్చి 1వ తారీఖు నుంచి కువైట్ లో రంజాన్ స్టార్ట్ అవుతుంది. ఆ లోగా ఈ 1,05,000 మంది కువైట్ దేశాన్ని వదిలి వెళ్లిపోయారు అనుకోండి, మళ్ళీ కొత్త వాళ్ళని మనం ఎలా తెచ్చుకోవాలి? ఆ 1,05,000 మందిని అంటే కువైట్ వాళ్ళు మంచి వాళ్ళు అయితే, మనం వచ్చిన ఇల్లు మంచిదైతే, మనకు జీతాలు సక్రమంగా ఇస్తుంటే ఎవరు కూడా వెళ్లిపోవాలని చూడరు. కువైట్ లో కూడా చాలా కష్టాలు అయితే పడుతున్నారు ఇళ్లలో పనిచేసే వాళ్ళందరూ కూడా. ఏ ఇల్లు అయితే మంచిది కాకుండా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు కువైట్ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. ఇంకా రెండో అప్డేట్ వచ్చి, కువైట్ ఇంట్లో పనిచేస్తున్న ఒక పని మనిషి కువైట్ వాళ్ళు ఎవరు లేని సమయంలో ఆ ఇంట్లో నుంచి పారిపోవడం అయితే జరిగింది. వాళ్ళు వచ్చి చూసేసరికి ఆ ఇంట్లో పని మనిషి లేకపోవడంతో వాళ్ళు స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టడం అయితే జరిగింది. విలువైన వస్తువులు తీసుకొని పారిపోయింది మా ఇంట్లో పనిచేసే పని మనిషి అని కేసు పెట్టడం అయితే జరిగింది. కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, అలాగే విలువైన ఫోన్స్, ఇలాంటివన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయింది అనేసి ఆ ఇంటి యజమాని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టారు. ఆయనకు సాపర వెళ్లకుండా బ్యాన్ విధించడం అయితే జరిగింది. ఈ కువైట్ దేశాన్ని వదిలి వెళ్లాలంటే ఖచ్చితంగా పోలీసు వాళ్లకు దొరకాల్సిందే. ఏమేమి వస్తువులు ఎత్తకపోయి ఉంటుందో వాటి విలువ ఎంత అవుతుందో అంత డబ్బులు కట్టేసి తర్వాత ఆమె కువైట్ దేశాన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. మామూలుగా అయితే ఆమె కువైట్ దేశాన్ని వదిలి వెళ్లే అవకాశం అయితే ఉండదు. ఎవరైనా సరే మనం కువైట్ ఇళ్లలోకి పనిచేయడానికి వచ్చినప్పుడు, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, వాళ్ళు ఎవరు లేరు కదా, మనం ఏదో ఒక వస్తువు తీసుకుందాం, దాచిపెట్టుకునేస్తాం, లేదా వాళ్ళు లేనప్పుడు మనం బంగారు తినుకొని పోదాం, లేదా డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం అనేసి ఈ కువైట్ ను వదిలేసి ఎక్కడికి మనం వెళ్ళలేం. వాళ్ళు కేసు పెట్టారంటే సాపర్ బ్యాన్ అనేది విధిస్తారు. సాపర్ బ్యాన్ పడింది అనుకోండి, మళ్ళీ మనం కువైట్ దేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేం. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా పనిచేసుకోండి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వస్తువులన్నీ పెట్టేస్తుంటారు. విలువైన వస్తువులు ఏవైనా సరే, ఫోన్స్ కావచ్చు, ఏవైనా సరే పెట్టేస్తుంటారు. అవి తీసుకుందాంలే, ఇది లేదు చూస్తా ఉంటారు. అలాంటి పనులు ఎవరు కూడా చేయొద్దండి. ఇళ్లలో పనిచేసే వాళ్ళు కనీసం ఒక మియా ఫిల్స్ ఏదున్నా సరే, ఒక రింగ్ పడిపోయినా, ఏది పడిపోయినా కూడా తాకద్దండి. వాళ్ళ వస్తువు వాళ్ళకు ఇచ్చేసేయండి. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎవరు లేనప్పుడు ఏమేదో కొన్ని వస్తువులు తీసుకొని ఇంట్లో నుంచి ఏమో పారిపోయింది. కువైట్ వదిలేసి ఎలా వెళ్ళిపోతుంది? ఖచ్చితంగా ఆయనకు ఇప్పుడు సాపర్ బ్యాన్ విధించారు కాబట్టి ఇంకా వెళ్ళలేదే. ఇంకా మూడో అప్డేట్ వచ్చి, కువైట్ న్యాయస్థానం 5 మందికి ఈ రోజు ఉరిశిక్ష అమలు చేయడం అయితే జరిగింది. అంటే కువైట్ లో ఈ రోజు 5 మందికి ఉరి తీయనుంది కువైట్ గవర్నమెంట్. 5 మందిలో 3 వచ్చి కువైటీ పౌరులు, 1 వచ్చి కువైటీ మహిళ, 1 వ్యక్తి వచ్చి బిదున్ వ్యక్తి. ఈ 5 మందికి ఈ రోజు కువైట్ లో ఉరి తీయనుంది కువైట్ గవర్నమెంట్. 8 మందికి ఉరిశిక్ష అమలు అవ్వడం అయితే జరిగింది. లాస్ట్ మినిట్ లో ఒక 3 అయితే క్షమాభిక్ష పెట్టడం అయితే జరిగింది. అంటే వాళ్ళను ఉరిశిక్ష నుంచి తొలగించడం అయితే జరిగింది. వాళ్ళకి క్షమాభిక్ష పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ కువైట్ లో ఎలా ఉంటాయంటే రూల్స్, ఇప్పుడు ఇక్కడ క్షమాభిక్ష పెట్టాలంటే ఖచ్చితంగా ఎవరైతే కేసు పెట్టుంటారో, ఇప్పుడు మనకు అన్యాయం జరిగి ఉంటుంది, మనం వేరే వాళ్ళ పైన కేసు పెట్టింటాం, వాళ్ళకు ఉరిశిక్ష అమలు అయి ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి క్షమాభిక్ష పెట్టాలంటే మనం వెళ్లి క్షమాభిక్ష పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళకు ఉరిశిక్ష వద్దు, ఉరిశిక్ష నుంచి తప్పించండి, ఏదో మాకు జరిగిన అన్యాయం జరిగింది, వాళ్ళ కుటుంబం అన్న బాగుంది అనేసి ఉరిశిక్ష నుంచి మనం తప్పించాలనుకుంటే ఆ విధంగా కువైట్ లో రూల్స్ ఉంటాయి. అదే మన ఇండియాలో అయితే గన ఓన్లీ ఒక రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది ఆ అధికారం. ఉరిశిక్ష నుంచి తప్పించాలంటే, క్షమాభిక్ష పెట్టాలంటే మన ఇండియాలో ఒక రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. కానీ అన్యాయం జరిగిన వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా ఉరిశిక్ష నుంచి తప్పించే అవకాశం అయితే ఎవరి చేతల్లో ఉండదు. ఓన్లీ ఒక రాష్ట్రపతి చేతిలోనే ఉంటుంది. కువైట్ లో అలా కాదు. ఎవరికైతే అన్యాయం జరిగి ఉంటుందో వాళ్ళు ఆ వ్యక్తి ఉరిశిక్ష వద్దు అనుకుంటే క్షమాభిక్ష పెట్టచ్చు. ఆ విధంగా లాస్ట్ మినిట్ లో ఒక 3 అయితే క్షమాభిక్ష పెట్టడం అయితే జరిగింది. వాళ్ళల్లో 2 కువైటీలు, 1 బిదున్ వ్యక్తి ఉన్నారు. కువైట్ లో చాలా కఠినంగా ఉంటాయి చర్యలు అనేటివి. ఇక్కడ మనము తెలిసి తెలియక చేసిన తప్పులకు కూడా జీవితకాలం జైల్లో ఉండాల్సి ఉంటుంది. ఎంతో మందికి ఉరిశిక్ష పడిన వాళ్ళు కూడా ఉన్నారు, మన ఇండియన్స్ కూడా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇండియా లాగా కాదు. ఇక్కడ ఎవరైనా సరే, ఎంత డబ్బులు ఉన్న వాళ్ళైనా సరే, ఎంత కోటీశ్వరులైనా సరే, కువైట్ లో న్యాయం అనేది అందరికి ఒక్కలాగానే ఉంటుంది. ఎవరు కూడా ఇక్కడ శిక్షల నుంచి తప్పించుకోలేరు. చాలా కఠినంగా ఉంటాయి ఈ గల్ఫ్ కంట్రీస్ లో. ఎక్కడైనా సరే శిక్షలు అనేటివి కొద్దిగా మనం ఇక్కడ జాగ్రత్తగా పని చేసుకోవాలి ఇక్కడ ఉన్న రోజులు. ఇంకా లాస్ట్ అప్డేట్, కువైట్ న్యాయస్థానం ఈజిప్ట్ దేశానికి చెందిన ఒక వ్యక్తికి మరణ శిక్ష అమలు చేయడం అయితే జరిగింది.
ఎందుకు చేశారంటే మన భారతదేశానికి చెందిన ఒక వ్యక్తిని ఈజిప్ట్ దేశానికి చెందిన ఒక వ్యక్తి కత్తితో పొడిచి చంపిన కారణంగా ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తికి మరణ శిక్ష ఖరారు చేయడం అయితే జరిగింది. ఇంకా ఎప్పుడు ఆ శిక్షను అమలు చేస్తారో తెలియదు కానీ ప్రస్తుతానికైతే మరణ శిక్ష ఖరారు అయితే అయింది. ఒక మనిషిని చంపినా గానీ కువైట్ లో ఖచ్చితంగా మరణ శిక్ష అనేది పడుతుంది. అదే మన ఇండియాలో ఒక వ్యక్తిని చంపినాడంటే ఆ వ్యక్తికి ఒక 14 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తాడు క్షేమంగా. కువైట్ లో అలా ఉండదు. ఇక్కడ ఒక వ్యక్తిని చంపినారంటే ప్రాణానికి ప్రాణం కంపల్సరీగా తీస్తుంది. ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కడైనా సరే ఈ గల్ఫ్ రూల్స్ అనేటివి అలా ఉంటాయి. ఇప్పుడు మన భారతదేశానికి చెందిన వ్యక్తిని ఈజిప్ట్ వ్యక్తి చంపిన దానికి ఇప్పుడు అతనికి మరణ శిక్ష అయితే ఖరారు అవడం అయితే జరిగింది. కువైట్ లోని ముఖ్యమైన అప్డేట్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. ఇంకా ఎవరైనా మన వీడియోస్ లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కువైట్ గురించి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అందరికి బై ఫ్రెండ్స్, జై హింద్.